ఒక వృద్ధురాలైన మహిళ తన బ్యాంక్ ఖాతాలో నుండి కొంత డబ్బు డ్రా చేసుకోవాలని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ ఉన్న బ్యాంక్ క్యాషియర్కి బ్యాంక్ కార్డును అందజేసి ఆమెతో నేను 500 ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మహిళా క్యాషియర్ ఆమెతో 5,000 కన్నా తక్కువ డబ్బు డ్రా చేయడం కోసం కనుక అయితే దయచేసి ఏటీఎం ఉపయోగించండి అని అంది. ఆ వృద్ధురాలు ఎందుకు అని అడిగింది. వెంటనే ఆ క్యాషియర్ చిరాగ్గా ఇవి బ్యాంకు నియమాలు, లేకపోతే వేరే విషయం, దయచేసి వెళ్ళండి, మీ వెనుక క్యూ ఉంది అంటూ కార్డును వృద్ధురాలకు తిరిగి ఇచ్చేసింది. వృద్ధురాలు 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. కానీ వెంటనే ఆమె కార్డు క్యాషియర్కు తిరిగి ఇచ్చి దయచేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఉపసంహరించుకోవడంలో నాకు సహాయపడగలరా అని అడిగింది. క్యాషియర్ వృద్ధురాలి ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె చాలా వినయంగా వృద్ధురాలితో నన్ను క్షమించండి మామగారు, మీ ఖాతాలో 350 కోట్ల రూపాయలు ఉన్నాయి మరియు మా బ్యాంకులో ప్రస్తుతం అంత నగదు లేదు, మీరు అపాయింట్మెంట్ ఇచ్చి రేపు మళ్ళీ రాగలరా అని అడిగింది. ఆ వృద్ధురాలు నేను ఇప్పుడు ఎంత ఉపసంహరించుకోగలను అని అడిగింది. క్యాషియర్ 3 లక్షల వరకు ఎంతైనా అని చెప్పింది. ఆ వృద్ధురాలు తన ఖాతా నుండి 3 లక్షలు ఉపసంహరించుకోవాలని చెప్పింది. క్యాషియర్ చకచకా ఆమె అడిగిన మొత్తాన్ని డ్రా చేసి చాలా మర్యాదగా వృద్ధురాలకు ఇచ్చింది. వృద్ధురాలు తన సంచిలో 500 ఉంచుకొని మిగిలిన 2,99,500ను తిరిగి తన ఖాతాలో జమ చేయమని క్యాషియర్ను కోరింది. క్యాషియర్ అవాక్కైంది. కొన్నిసార్లు మనం కూడా ఆ క్యాషియర్ వలె ప్రవర్తిస్తూ ఎదుటి వారిని చిన్నచూపు చూస్తూ ఉంటాం. ఈ కథను వివరిస్తూ నేను మీకు చెప్పాలి అనుకున్న విషయం ఏమిటి అంటే, అవసరానికి మాత్రమే వినయంగా ప్రవర్తించడం అనేది ఆమోదించదగిన విషయం కాదు. ఎవరినైనా కానీ రూపాన్ని బట్టి కానీ వారు ధరించిన దుస్తులను బట్టి కానీ మాత్రమే గౌరవించడం అనేది సరి అయింది కాదు. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలి. మొదటి సమయాలు 16:7 చూసినట్లయితే మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ ప్రపంచం రూపాన్ని చూస్తుంది, దేవుడు మాత్రం మన అంతరంగాన్ని చూస్తాడు. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసే మనస్సు మనకుండాలి. ప్రేమను వినయాన్ని అవసరానికి చూపించకండి, అది మన జీవన శైలిగా ఉండాలి. దయ, గౌరవం, ప్రేమ ఇవే నిజమైన క్రైస్తవ తత్వం. మనలో దేవుడు కోరుకునేది కూడా అదే. ఈ దినం నుంచి దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం. ఆమేన్.